హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను పెసర పునుగులు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా హెల్తీ స్నాక్. నేను చెప్తున్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. అండ్ ఈ పెసర పునుగులోకి అల్లం పచ్చడి చాలా మంచి కాంబినేషన్. ముందుగా ఒక బౌల్లోకి ఒక 150 గ్రామ్స్ పెసలు తీసుకోండి. ఈ పెసల్ని 6 to 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న పెసల్లోంచి పూర్తిగా నీళ్లు వంచేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండిలోకి నీళ్లు అస్సలు యాడ్ చేయకండి. యాడ్ చేస్తే పునుగులు వేయడం కుదరదు. ఇప్పుడు సగం నలిగిన ఈ పిండిలోకి కాస్త అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు, కాస్త కొత్తిమీర తరుగు, తగినంత సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్సీ చేసుకోండి. బాగా మిక్సీ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పిండిని ఒక 5 minutes బాగా బీట్ చేసుకోండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే పునుగులు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు సోడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు పిండిని ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. ఎక్కువ వేసేయకండి, అతుక్కుపోతాయి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. నాకు ఇవి వేగడానికి 5 నిమిషాలు టైం పట్టింది. ఇలా వేయించుకుంటే పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి. పునుగులు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసేయండి. అంతే, పెసర పునుగులు రెడీ అయిపోయాయి. వీటిని అల్లం పచ్చడితో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ పెసర పునుగులు ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.